కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మందుల స్వామి గారి నాయకత్వం మందుల స్వామి గారి నాయకత్వం ఎమ్మెల్యే మందుల స్వామి గారి నాయకత్వం కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే రవి కత్తెర గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రవి నాయక్ గారు బరిలో ఉన్నారు. ఈ అంటే నూతనంగా ఎలాంటి హామీలు ఇచ్చిండో ప్రజలకి నూతన మార్పు తీసుకురావడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక్కడ నూతనంగా మార్పు చేయడం కోసం సర్పంచ్గా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? హామీలంటూ తన ఊళ్ళో రామాలయం లేదండి, రామాలయం కృషి చేస్తామని చేయడం జరిగింది. ఇంకోటి తండలో కూడా కమ్యూనిటీ హాల్ లేదు, ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నామండి. కొన్ని రోడ్డు సౌకర్యాలు కూడా బాగాలేవు, రోడ్డు బాగుంటాయాలు చేద్దాం అనుకుంటున్నామండి. నీటి వసతులు కూడా కొన్ని బాగాలేవు, అది కూడా చేద్దామని అనుకుంటున్నామండి. ఆ హామీలు ఇచ్చేయడం జరిగిందండి. గ్రామానికి సరైన మీకు అంటే ఎస్టీకి రిజర్వేషన్ రావటం విషయంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎస్టీకి చాలా రోజులు అయింది, ఇప్పుడు 20 సంవత్సరాలు రిజర్వేషన్ రావడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం సార్. రిజర్వేషన్ అమలైనట్టు అంటే గత నాయకుల కంటే కూడా మెరుగైన అభివృద్ధి అందించడం కోసం మీ ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఉంటుంది అది సరే. గత నాయకులు కూడా చాలా కష్టపడి చేస్తామండి. ప్రజల కోసం ప్రజల్లో పనిచేస్తామండి. అంటే ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి వసతులు కల్పిస్తానికి ప్రయత్నం చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి గృహ కొన్ని ఇళ్ళు లేవండి, ఇళ్ళు కోసం ప్రయత్నిస్తామండి. మరి నీళ్ళు కానీ మరియు రోడ్ల సౌకర్యం కానీ డ్రైనేజ్ కానీ ఏమన్నా పేదవాళ్ళకు అన్ని సహకారాలు చేస్తామని స్కూళ్ళు కానీ అవన్నీ. అంటే ఇక్కడ విద్య వైద్యం మెరుగు అసలే లేదంటున్నారు. మెరుగుపడే విధంగా మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా స్కూల్కు చాలా మార్పు తెస్తామండి. స్కూల్కు కొద్దిగా మా ప్రభుత్వం అండదండ చేయగలని ప్రజలకు చెప్పడం జరిగిందండి. మీకు గుర్తేమి ఇచ్చారు? కత్తెర గుర్తుంది సార్. కత్తెర అంటే ఓటర్లకు ఏం చెప్తున్నావు ఫైనల్గా? ఓటర్లకు ఏం చెప్తున్నాను సార్ అంటే అభివృద్ధి పథకం కోసమే పనిచేస్తామండి. నాకు ఒకసారి గెలిపించండి అని, కత్తెర గుర్తు కొట్టేసి గెలిపించండి అని చెప్తున్నాం సార్. ఇప్పుడు మీ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ప్రచారానికి? వస్తామని చెప్పి తప్పకుండా వస్తారు సార్. కోరాం వస్తామని చెప్పారు. వచ్చి నా వంతు నేను వస్తానండి, మా ఊర్లో అభివృద్ధి పనుల కోసం నేను హామీ ఇచ్చిపోతామని చెప్పారు. మీరు గెలిచిన వెంటనే దేనిపై దృష్టి పెట్టబోతున్నారు? ఫస్ట్ రామాలయం కోసం దృష్టి పెట్టాను, గుడి నిర్మాణం కోసం, దేవాలయం కోసం. మాకు ఒక వాగు ఉందండి, వాగు మీద బ్రిడ్జ్ లేదు. అక్కడ ఒక అవతల పాలేరు వాగు, అవతల కొంతమంది ఉన్నారు సార్, యువతల కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని బ్రిడ్జ్ కోసం అని సరే మా ప్రభుత్వం కాడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంప్రదించాము. మళ్ళీ ఎమ్మడబడి చేపిస్తామనే ఆలోచన ఉంది సార్. ఓటర్లందరికీ ఏం చెప్తున్నావు ఫైనల్గా? మీ ఓటరు మహేశ్వర కన్నా నీకు ఓటు వేయాలి, రవి నాయక్ ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, ఏం చెప్తావు? అభివృద్ధిని చేస్తాను ప్రజల్లో.